బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకి బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రం వరకు చంపేస్తామంటూ అఘంతకుడు హెచ్చరించాడు. తాను మావోయిస్టునని చెప్పుకున్నాడు. దమ్ముంటే రక్షించుకోవాలని అన్నాడు. ఇక బెదిరింపు కాల్ విషయాన్ని డీజీపీతో పాటు సంగారెడ్డి ఎస్పీకి రఘునందన్ రావు వివరించారు. మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ కాల్ చేసినట్లు అఘంతకుడు తనతో చెప్పాడంటూ రఘునందన్ రావు వివరించారు. చేయలేదు సార్. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మెదక్ ఎస్పీ గారితో మాట్లాడదాను. ఇప్పుడే సార్ ఫస్ట్ టైం రిసీవ్ చేసేది ఒకటే నెంబర్ సార్. మూమెంట్ రెస్ట్రిక్ట్ చేయమంటారు. దమ్మాయిగూడలో నాకు ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్ కి మధ్యప్రదేశ్ లో నాకు నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్పి జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందో తెలియదు. ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగాం. ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. దమ్మాయిగూడలో నాకు ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి బెదిరింపు కాల్ విషయానికి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఈ మావోయిస్టేనా లేదా ఎవరైనా ఆకతాయిలు పని అయి ఉండొచ్చా? మొదటి ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే ఇది మధ్యప్రదేశ్ కు చెందినటువంటి మావోయిస్ట్ అని చెప్పుకుంటూ కూడా ఈ బెదిరింపు పాల్పడ్డారు. ఇవాళ సాయంత్రం వరకు నేను లేపేస్తామనేటటువంటి విధంగా కూడా బెదిరింపులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిగా ఈ యొక్క సంభాషణకు సంబంధించి కూడా అక్కడ సంగారెడ్డి ఎస్పీతో పాటు కానీ డీజీపీకి కూడా ఫోన్ లో ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. దీనిపైన పోలీస్ స్థాయిలో కూడా ఈ యొక్క మొబైల్ నెంబర్ తో పాటు ఆ జరిగిన సంభాషణకు సంబంధించి కూడా పూర్తిగా డీజీపీకి తో పాటు కానీ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ మెదక్ ఎంపీని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున నక్సలిజం లేకుండా ఒక డెడ్ లైన్ పెట్టుకుని మరి ఈ యొక్క ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ యొక్క బెదిరింపు కాల్స్ రావడం కూడా కొంత దుమారం రేపినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆయనకు ఈ యొక్క కాల్ వచ్చిన వెంటనే కూడా ఆయన అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే బెదిరింపులకు సంబంధించి ఆ అవతల వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ బెదిరింపులకు పాల్పడినటువంటి వ్యక్తి తనది మధ్యప్రదేశ్ అని, దాంతో పాటుగానే ఆయన మావోయిస్ట్ అని కూడా చెప్పుకుంటూ ఆ యొక్క అదంతకు బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనే ఎస్పీ రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఆ అదంతకులు ఎవరు అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన అనంతరమే తెలిసేటటువంటి అవకాశం ఉంది. అతను మావోయిస్టా కాదా, లేదంటే ఇతర ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.